నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అందరికీ కూడా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈ మాసం ఫిబ్రవరిలో వచ్చేటువంటి యొక్క మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. అంటే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేనిదే ఉపయోగంలోకి రావు. ఆరోగ్యాన్ని ఈ నెలలో విశేషంగా సూర్యభగవానుడి ఆరాధన ఇస్తుంది. అన్నదాత ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. అందువలన రథసప్తమి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాన్ని భూమి మీద పంపించినటువంటి యొక్క రోజు అంటే రథసప్తమి అంటారు. దాన్నే సూర్య జయంతి ఈ మాఘమాసంలోనే వస్తుంది, సప్తమి రోజున. సరే, అటువంటిది ఈ నెల. తప్పకుండా ఈ నెలల్లో కూడా మిగతా రోజుల్లో చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అందరం కూడా సూర్యభగవానుడిని ఆరాధన చేద్దాం. ఈ నెలంతా కూడా విశేష ఫలితాలు పొందుదాం. అలాగే శ్రీ పంచమి అని చెప్పని వస్తుంది. శ్రీ పంచమి అక్షరాభ్యాసాలకి చాలా గొప్పది. సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మాఘమాసంలో పంచమి రోజున, శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసాలు అయిపోయిన వాళ్ళకి చక్కగా సరస్వతీమాత దగ్గర కూర్చోబెట్టి సరస్వతీ నమస్తుభ్యం అని ఒక కీర్తన పాడించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః అని ఆ పిల్లల చేత అనిపించి బడిలోకి పంపించండి. కొత్తగా అక్షరాభ్యాసాలు కూడా చేయడానికి మంచిది ఈ నెల. ఇవన్నీ కొన్ని విశేషాలు చాలా దీంట్లో ఉంటాయి. మహాశివరాత్రి కూడా దీంట్లోనే వస్తుంది, కానీ ఇది మార్చిలోకి వచ్చింది ఈ సంవత్సరం. అప్పుడు వచ్చే నెలలో వాటి విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పినని మనం ఇప్పుడు రాశి ఫలితాల్లోకి వెళదాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెలకి మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 ఫిబ్రవరి నెలకి మీనరాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ముఖ్యమైనటువంటి శుభగ్రహమైనటువంటి గురువుగారు, శని, శుక్ర, కేతువులు సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. ఇది వారికి అదృష్టం. మీనరాశి వారికి కుజరాహులు కూడా అర్ధశుభులు, పర్వాలేదు. ఈ యొక్క సంచారం యొక్క ఫలితం ఏంటంటే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, ధనాదాయం బాగా ఉంటుంది, తర్వాత మంచి విద్య వస్తుంది. అంటే ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది, మంచి ర్యాంకుల్లో వాళ్ళు పాస్ అవుతారు. మంచి రాశుల్లో మంచి ర్యాంకుల్లో పాస్ అవ్వటం మూలంగా వారికి మంచి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళు అనుకున్నటువంటి దాంట్లో సీట్లు వస్తాయి, అంటే ప్రవేశం లభిస్తుంది. అక్కడి నుంచి కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం బాగా ఉన్నది. తర్వాత పెద్దవాళ్ళకి విద్య ఏమిటంటే అసలైనటువంటి విద్య. మనం ఏదో పుట్టాం, తల్లిదండ్రుల అనుగ్రహం, మనకి ఈ జీవితాన్ని ఇచ్చారు, చదువు ఏదో కొద్దిగా గొప్ప చదువు అభినంత వరకు చదువుకున్నాం,
ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేసుకుంటున్నాం, పెళ్ళయింది, పిల్లలు కలిగారు, మళ్ళీ పిల్లల్ని చదువులు చదివించడం, ఇట్లా ఈ వీటిలో నుంచే తాపత్రయంతో కాలక్షేపం చేయటం అయినా మళ్ళీ ఏదో కొద్దిగా గొప్ప అయిపోయిన ముసలితనం వచ్చేస్తుంది. మనం సంపాదించుకున్నది ఉంటే తింటాము, లేకపోతే ఈ పిల్లల మీద ఆధారపడటం, ఏది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది సామాన్యం, అందరికీ సామాన్యమే, ఎవరు పెద్ద ప్రత్యేకత ఏం లేదు ఇందులో. అప్పుడు ఆలోచన వస్తుంది. అప్పుడు ఆలోచన వచ్చి ఏమిటి అయిపోయింది మన జీవితం, ఏం సాధించింది ఏం లేదు, చాలామంది కోట్లాది మంది పుడుతున్నారు పోతున్నారు, వాళ్ళలో మనం కూడా ఒకళ్ళము, ఏమిటి మన యొక్క జీవితానికి ఆధారం ఏమిటి, ఏం చేసాం మనం అనేటువంటి ఆలోచన కనపడుతుంది. ఆలోచనతోటి అది వచ్చే జన్మకి కూడా కనీసం మళ్ళీ మనం ఎక్కడో పిల్లి నక్క కుక్క ఇన్ని లక్ష జన్మలు ఎత్తిన తర్వాత ఈ నరజన్మ మనకి లభించింది, మనుష్య జన్మ. ఈ మనుష్య జన్మని మళ్ళీ వచ్చే జన్మకైనా నిలబెట్టుకుందాం, కుక్క పిల్లి అని మళ్ళీ కిందకి వెళ్ళిపోకుండాను. అది అసలైనటువంటి యొక్క విద్య. ఎలా నిలబెట్టుకోవాలి, కనీసం ఈ టైంలోనైనా మనం ఏం చేసుకోవాలి అని మన పిల్లలకి కూడా నాయనా మీరు ఈ విధంగా నడుచుకోండి అని వాళ్ళకి చెప్పడం అనేటువంటి విద్యను మనకి ఇస్తారు ఈ యొక్క గురువుగారు. అది గొప్ప విశేషం. అలాగే సంతానాభిలాషులైనటువంటి స్త్రీలకి సంతానం కలిగేటువంటి విశేషాలు ఉంటాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే వాహన యోగం, చిన్న ఏదో చిన్న వెహికల్ ఒకటి కొనుక్కుంటారు, అసలు లేనటువంటి దానికి సైకిల్ ఉంటే అదల వారిసి మంచి వాహనం ఒకటి కొనుక్కుంటారు చిన్నది, లేదా పెద్ద వాహనం ఒకటి కొనుక్కోవచ్చు, కారు ఒకటి కొనుక్కోవచ్చు, ఏదో ఒకటి అమ్మేసేసి ఇంకోటి కొనుక్కోవచ్చు. ఇలా అనేక రకాలుగా వాహన సంబంధమైనటువంటి యొక్క శుభభరితం ఒకటి లభిస్తుంది. అలాగే గృహయోగం కూడా ఉంటుంది. చిన్న అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కోవడం, ఎక్కడో స్థలం ఉంటే అది అమ్మేసేసి ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కొని దాంట్లో అద్దె లేకుండా ఉండొచ్చు అని చెప్పని ఒక అభిప్రాయం రావచ్చు. ఇట్లా అనేక రకాలైనటువంటి యొక్క విశేషాలు ఆ దాంట్లో కనబడుతూ ఉంటాయి మనకి. ఈ గురువు గారు ఇస్తూ ఉంటాడు. తర్వాత స్త్రీలకి కళాకారులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి. ఆకస్మిక ధనలాభం వస్తుందని ఇక్కడ చెప్పుకుంటున్నాం. గురువు ధనాదాయ ధనం మీద వాడు అధిపతి కాబట్టి మీకు వాడు బాగా ఉన్నాడు కాబట్టి చెప్తున్నాం. వచ్చి అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటాం. మేము కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తాం. మీరు రాకపోతే ఎందుకంటే మళ్ళీ ఏంటి గురుగారు మీరు చెప్పారు కానీ మాకేం రాలేదండి అని మళ్ళీ మెసేజ్లు పెడతారు మీరు. అందుకోసం కొద్దిగా కాస్త కాషస్గా ఉంటాం. ఆకస్మిక ధనలాభం ఉండేటువంటిది ఉంది. నూతన వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలు కూడా కొన్ని ఆభరణాలు లేకపోతే కొన్ని మంచి వస్తువులు కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలు లభించేటువంటి యొక్క పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రావాల్సినటువంటి యొక్క బాకీలు కూడా వాటిలో కొంత వసూళ్ళు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత భూగృహ విశేషంలో కొన్ని కొనుగోలు చేసేటువంటి యొక్క విషయంలో ఎవరి మీద భరోసా పెట్టుకోకుండా ఆ డాక్యుమెంట్లు అవి కూడా మీరే జాగ్రత్తగా చూసుకొని ఖరీదు చేసుకుంటే మంచిది. తర్వాత మొత్తానికి ఈ యొక్క ఫిబ్రవరి నెల అన్ని విధాలా కూడా మీనరాశి వారికి బాగా ఉన్నది. ఇప్పుడు రవి సంచారం ఎలా ఉంది చూద్దాం. రవి మీకు 6వ స్థానం వాడు. రవి 6వ స్థానం వాడు 1 నుంచి 13 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశి మీనరాశి వారికి 11వ రాశి, అంటే లాభరాశి. లాభరాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క రవి లాభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే రవి ఇచ్చేటువంటి లాభ ఫలితం ఏంటండి? ఆరోగ్యాన్ని ఇస్తాడు రవి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నాడు. వాడు లాభంలో ఉండి ఆరోగ్యాధిపతి, ఆరోగ్యకారకుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నాడు. బెస్ట్, బాగుంది. అందుకనే ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పారు ఇందాక. చాలా బాగా. ఇప్పుడు ఎన్ని భాగ్యాలు అన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేకపోతే అవన్నీ ఎవరు అనుభవించలేరు. ఆరోగ్య భాగ్యమే గొప్ప భాగ్యం. ఏమిటి, కోట్లాది రూపాయలు మన దగ్గర ఉండొచ్చు, కిలోలు బంగారం ఉండవచ్చు, మెద్దలు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, ప్రతి పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఒక్కొక్క అపార్ట్మెంట్లు ఉండొచ్చు. ఏం చేసి ఉండే అవన్నీ ఆరోగ్యం బాగాలేకపోతే అసలు ఎన్నున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాం ఆరోగ్యం బాగాలేకపోతే. కాబట్టి ఇంత సంపద కూడా
మనం అనుభవంలోకి రావాలి మనకి అనుభవంలో రావాలి అంటే ఆరోగ్య భాగ్యం ఉంటేనే కానీ లేదు. ఆరోగ్య భాగ్యం ఉండేటువంటి వాడికి ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా వాడే ధనవంతుడు అన్నారు వేదం. ధనమగ్నిర్ ధనం వాయు ధనం సూర్యో ధనం వసుః అని వాళ్ళందరి యొక్క అనుగ్రహం ఉండేటువంటి వాడు అసలైన ధనవంతుడు రా అని చెప్పిన శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ భాగ్యాన్ని మీరు పొందుతున్నారు. ఇది 13 వరకు. 13 తర్వాత 13 రాత్రి 7:18 దగ్గర నుంచి కూడా కుంభంలో ప్రవేశం చేస్తాడు రవి. అది కుంభరాశికి మీకు వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. వ్యయరాశిలో కనుక వ్యయాధిపతి వ్యయరాశిలో సంచారం అంటే రవి శని ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క విశేషం. అయితే ఈయన సంచారం ఇక్కడ 12లో సంచారం చేస్తూ ఉన్నాడు. కానీ వారు మీకు ఏమవుతాడు? రవి 6వాడు 12లో సంచారం చేస్తున్నాడు. ఇందాక చెప్పుకున్నాం, ఒక కిందటి రాశి చెప్పుకున్నప్పుడు చెప్పాను. 6, 8, 12 మన సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి, అభిమానులకి, మహానుభావులు అందరికీ కూడా తెలుసు. ఏమిటి 6, 8, 12 3 యొక్క స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు 6 వాడు 8లో, 8 వాడు 12, 12 వాడు 6లో, 6 వాడు 12లో ఇట్టా 3 ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ హౌసెస్. ఈ 3 స్థానాల వాళ్ళు జనితే రాజయోగం పడుతుంది అని చెప్పిన శాస్త్రం ఉంది. కనుక ఈ 6 వాడు 12లో సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ కూడా మీకు చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఆయన సంచారము చాలా బాగుంది. కాబట్టి మొత్తం మీద మీనరాశి వారికి రవి సంచారం చాలా బాగా ఉన్నది. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జి గారులకి, ఒక పెద్ద పెద్ద సిఇఓలు పోస్టుల్లో ఉండేటువంటి వాళ్ళకి, ఎండీలకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ పోర్ట్ఫోలియోలన్నీ కూడా రవి మీద ఆధారం. చిన్న ఉద్యోగాలు అంటే మామూలు లేబర్ దీని మీద, లేదా ఎల్డీసీలు, యూడీసీలు, ఆఫీస్ సూపరింటెండెంట్ వరకు శని గ్రహం మీద ఆధారం ఉంటుంది. చిన్న ఉద్యోగాలు శని, పెద్ద ఉద్యోగాలు రవి. కనుక వాళ్ళ రవి అనుగ్రహం బాగుంది కాబట్టి పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్లు వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. జడ్జి గారులకి వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు ఇక కుజగ్రహ సంచారం. కుజుడు 2, 9 వాడు, ద్వితీయ భాగ్యాధిపతి మీనరాశి వాళ్ళకి. ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 5 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 10 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ 10 గనక కుజుడు గనక సంచారం చేస్తే చలనం ఉంటుంది, అంటే స్థానచలనం ఉంటుంది అని శాస్త్రం చెప్పింది. కనుక కుజుడు యొక్క సంచారం 1 నుంచి 5 వరకు కూడా బాగానే ఉంటుంది. అది పైగా వాడికి మిత్రక్షేత్రం. ఎందుకంటే ధనుర్రాశికి అధిపతి గురువుగారు, కుజుడు కుజుడు గురువుగారింటూ సంచారం చేస్తున్నాడు కాబట్టి మిత్రక్షేత్రంలో బాగా ఉంది. ఇక నెక్స్ట్ 5వ తారీఖు రాత్రి 9:46 మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. అంటే అది లాభరాశి అవుతుంది మీకు. లాభరాశిలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు లాభ ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు లాభ ఫలితాన్ని ఇస్తాడంటే ఏమిటి ఆయన ఇచ్చేది మనకి? లాభ ఫలితం అంటే కుజుడు రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా రక్తంలో నార్మల్గా ఉంటుంది, తగ్గదు. ఎనిమిక్ కండిషన్స్ రావు. అలాగే ఎలర్జీ వ్యాధులన్నీ కూడా కుజుడికి సంబంధించిందే. కాబట్టి ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఎలర్జీ వ్యాధులు ఏవి రావు. రక్త సంబంధమైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు. అది కుజుడి యొక్క అనుగ్రహం. తర్వాత ఏమో స్థలాలు, పొలాలు, ఈ ఏదైనా చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా కుజుడి యొక్క సంబంధమైనటువంటివి. వాటిల్లో ఏదో ఒక సంపదను మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ కుజగ్రహ సంచారం మూలంగా, కుజగ్రహ అనుకూల సంచారం మూలంగా. ఇక నెక్స్ట్ శుక్రస్థానం. శుక్రుడు ఎవరు మీకు? 3, 8 వాడు. 1 నుంచి 11 వరకు కూడా ధనురాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 10 సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ధనురాశిలో సంచారం చేస్తూ ఉంటే సామాన్యమైనటువంటి ఫలితాలు తప్ప ఏం పెద్దగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. మరి 11వ తేదీ తర్వాత నుంచి, అంటే తెల్లవారుజాము నుంచి, అంటే 12వ తేదీ దగ్గర నుంచి కూడా తెల్లవారుజాము 4:56 అంటే 12వ తారీఖు నుంచి శుక్రుడు
మకరంలో ప్రవేశం చేస్తాడు. మకరం అంటే మీకు లాభస్థానం అయింది, అక్కడ సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం లాభస్థానంలో. కాబట్టి శుక్రగ్రహ సంచారం 11వ తారీఖు తర్వాత నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్లో అద్భుతంగా ఉంది. స్త్రీలకి, కళాకారులకి, వీళ్ళందరికీ కూడా 11 తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా ఉంది, కలిసి వస్తుంది వాళ్ళకి. స్త్రీలు ఆ యొక్క రాశిలో ఉండే స్త్రీలకి 11 తర్వాత నుంచి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వాళ్ళు చెప్పినటువంటి మాటలు అందరూ కూడా గౌరవిస్తారు. మంచి వారికి ఇంట బయట కూడా మంచి గౌరవాలు లభిస్తాయి. స్త్రీలు వాళ్ళకి కావాల్సినటువంటి గృహోపకరణాలు కూడా కొనుక్కొని జాగ్రత్తగా ఆ గృహాన్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. భార్యాభర్తలకు అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్య సుఖం ఉంటుంది, అన్ని విధాలా బాగా ఉంటుంది 11వ తారీఖు దగ్గర నుంచి. ఇంకా బుధ సంచారం. బుధుడు 4, 7 వాడు 1 నుంచి 20 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 11 సంచారం చేస్తూ ఉంటాడు. లాభరాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క బుధుడు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. బుధుడు ఎవరు? వ్యాపారకారకుడు. కాబట్టి వ్యాపారకారకుడైనటువంటి యొక్క బుధుడు వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది. సౌమ్యగ్రహం, ఎవరితోటి పోట్లాట్లు కానీ ఇది కానీ గట్టిగా మాట్లాడటం కానీ చెయ్యడు. ఆ క్వాలిటీస్ ఇప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఇస్తాడు బుధుడు. బాగుంది, బుధ సంచారం బాగా ఉంది. ఇది తర్వాత 20వ తారీఖు వరకు, 20 ఉదయం 6:05 దగ్గర నుంచి కూడా కుంభంలో ప్రవేశం. కుంభంలో ప్రవేశం అంటే అది కుంభరాశికి అధిపతి శని. బుధ శనులు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి పర్వాలేదు, అది కూడా బాగానే ఉంటుంది. తర్వాత గురువు యొక్క సంచారం 1వ స్థానం వాడు, అంటే మీనరాశికి అధిపతి వాడు ప్లస్ 10వ స్థానం, 1, 10 స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు మేషరాశిలో, అంటే రెండింట రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. చాలా బాగా ఉంది, అద్భుతంగా ఉంది. అది ధనలాభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు ఫిబ్రవరి మాసంలో. మీకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది ఆయన సంచారం, చాలా బాగా ఉంది. వీటి తర్వాత శని 11, 12 వాడు. 11, 12 వాడైనటువంటి యొక్క శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభంలో అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. 12 వాడు 12లో సంచారం చేస్తూ ఉన్నాడు, చాలా బాగా ఉంది. కాబట్టి శని సంచారం బాగా ఉంది కాబట్టి శని బీపీలు అవి నార్మల్గా వస్తాడు, ఎక్కువ తక్కువ 2 నార్మల్గా ఉంటాయి. తర్వాత శని వాయుతత్వం వాడు కనుక ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క జబ్బులు రావు. అలాగే లంగ్స్ ప్రాబ్లమ్స్ కూడా రావు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్, ఆ వ్యాధులు ఏది కూడా రావు. తర్వాత రాహువు మేనంలో, అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రేవతి 4వ పాదంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ తామ్రమూర్తిగా ఉన్నాడు, సంచారము బాగలేదు. మూర్తిమంతం ఏమో తామ్రమూర్తిగా ఉంటున్నాడు. ఈయన ఎంతవరకు మనకు ఉపయుక్తము అంటే, ఇప్పుడు రేవతి నక్షత్రం మీ మేనంలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏమున్నాయి? పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. వీళ్ళకి సరిపోతుంది దాంట్లో, వాళ్ళకి బాగా ఉంది ఈ నక్షత్రం. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 7 సంచారం, తామ్రమూర్తిగా సంచారం. ఇప్పుడు చిత్తా నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కన్యారాశిలో. రేవతి, పూర్వభాద్ర, తర్వాతనేమో రేవతికి పూర్వభాద్రకి కూడా చిత్తా నక్షత్రం సరిపడుతుంది కాబట్టి వాళ్ళకి బాగా ఉంటుంది కేతు యొక్క సంచారం. రేవతి, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర వారికి మామూలుగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు విద్యార్థులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగానే ఉంది.
ఉపాధ్యాయులకి పర్వాలేదు. తర్వాతనేమో వ్యవసాయదారులకి కూడా బాగానే ఉంది. స్త్రీలకి కళాకారులకి చాలా బాగా ఉంది. 11వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగా ఉన్నది. అలాగే వైద్యులందరికీ కూడా బాగానే ఉంది. వైద్యులకి తర్వాత న్యాయవాదులకి కూడా 11వ తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది. చేతి వృత్తుల వారికి బాగుంది. వీళ్ళకి వృద్ధులకి కుజుడు బాగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ పడరు. అంత మాత్రం చేత మనం అన్నిటినీ తేలికగా తీసుకోకూడదు. సకాలానికి భోజనం చేయటం, ఒక కర్ర దగ్గర ఊతంగా పెట్టుకోవటం, బయటికి వెళ్తే ఎవరినైనా అసిస్టెంట్గా పెట్టుకుని తిరగటం, ఈ విధంగా చేయాలి. వృద్ధులకి బాగుంది. శ్రమపాలన చేస్తూ బిల్స్ తీసుకోండి. ఇప్పుడు మాసాధిపతులు పూర్వభాద్ర 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. 1 నుంచి 10 వరకు చంద్రుడు మాసాధిపతి, 10 తర్వాత బుధుడు మాసాధిపతి. మీరు గురుస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. దేవానాంతరి శ్రీరాంశ అని నవగ్రహాల్లో ఆ స్తోత్రం. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు కూడా పూర్వభాద్ర వారికి గురు స్తోత్రం చదువుకోండి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి. అది పూర్వభాద్ర వారికి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు కూడా శుక్రుడు మాసాధిపతి, 10 తర్వాత గురుడు మాసాధిపతి. శని స్తోత్రం ఒకటి చదువుకోండి చక్కగా. నీలాంధ్ర సమాభాసం అది ఒక 21 పర్యాయం చదువుకోండి. అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు. లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి. తర్వాత గురు స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకోండి. తర్వాత రేవతి నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు కూడా రవి మాసాధిపతి, 10 తర్వాత చంద్రుడు మాసాధిపతి. వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. అట్లాగే సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన అంటే ఆదిత్యోదయ స్తోత్రం. తర్వాతనేమో ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 నుంచి 108 పర్యాలు జపం చేసుకోవటం, లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవటం మంచి ఫలితాలను ఇస్తాయి. వీరికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 ఆది సోమ మంగళవారాలు కలిసి వచ్చేటువంటి యొక్క స్థితి. గురువారం. మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.